మీనరాశి వారికి 9వ స్థానంలో శని నడుస్తున్నాడు. 9 అంటే ప్రతిష్టా స్థానం అని చెప్పిన అర్థం, అంటే ప్రెస్టేజ్, తపస్సు స్థానం. అక్కడ శని నడుస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి వాళ్ళలాగానే వీళ్ళు కూడా అఘోర పాశుపత హోమం అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇక మిగతా విషయాలకు వస్తే మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అఘోరం 7. ఈ రాశిలో జన్మించిన వారికి సంవత్సరం అనుకూలంగా ఉంది. గతంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధరకు అమ్మివేసి వేరే చోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. దుష్ట స్నేహితుల వారి నుండి మీ వారిని రక్షించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీసం వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. లౌకికంగా ప్రతిఘటించి వాస్తవాలు నిరూపించి మీ ప్రయోజనాలు, మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. కమర్షియల్ ఏరియాలో విలువైనటువంటి షాపు కానీ స్థలం కానీ కొనుగోలు చేయగలుగుతారు. మీ సన్నిహితులు ప్రవర్తన నానాటికి దిగదుడుపుగా ఉంటుంది. తోలు ఉత్పత్తితో చేసే వ్యాపారాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధితో సాగేటటువంటి వ్యాపారాలు లాభిస్తాయి. వివాహాలు, శుభకార్యాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం కూడా లభిస్తుంది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశి జాతకులు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. మీనరాశి వారికి చైత్రమాస ప్రథమార్థం అనుకూలంగా ఉండి ద్వితీయార్థంలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు సామాన్యంగా ఉంటాయి. చేపట్టిన పనులు ఆలస్యమైన ఇబ్బంది పడరు. ఈ మాసంలో ప్రతినిత్యం దుర్గాదేవిని ఆరాధించండి, శుభం కలుగుతుంది. వైశాఖ మాసంలో గ్రహస్థితి అంతా అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ అధిక జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా చికాకులు వచ్చే అవకాశం ఉంది. మాసాంతం నుంచి అనుకూలత పెరుగుతుంది. శని ఆదివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. జ్యేష్ఠ మాసంలో ప్రయత్న కార్యాలు అనుకూలిస్తాయి. అవసరాలకు తగినట్లుగా ధనం లభిస్తుంది. శుభకార్య యత్నాలు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు చేపట్టేందుకు అనుకూలమైన సమయం. ఈ మాసంలో ఈశ్వరారాధన మీకు మరింత శుభాలను కలుగజేస్తుంది. అధిక ఆషాఢ మాసంలో మంచి ఆలోచనలు చేస్తారు. సంతాన విషయంలో మనోల్లాసాలు, శత్రు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఈ మాసంలో గోమాతను పూజించండి, ధాన్యాన్ని నివేదించండి. నిజ ఆషాఢ మాసంలో మానసిక ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తుల వ్యవహారాలకు అనుకూల సమయం. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు మీకు సత్ఫలితాలనిస్తాయి. శ్రావణ మాసంలో కార్యానుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా అవసరానికి తగినట్లు అన్న విధంగా ఉంటుంది. ఈ మాసంలో లక్ష్మీ దుర్గలను ఆరాధించండి, శుభం కలుగుతుంది. భాద్రపద మాసంలో కుటుంబపరమైన సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో ప్రణాళిక ఉండదు. ద్వితీయార్థంలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ శుభాలనిస్తుంది. ఆశ్వయుజ మాసంలో వినోదాలకు ప్రాధాన్యతనిస్తారు. సంతానం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి. ఈ మాసంలో ప్రతిరోజు లేచిన వెంటనే సూర్యుడికి నమస్కరించండి. ఆదివారాల్లో ఆదిత్య హృదయం పఠించండి. కార్తీక మాసంలో చేపట్టిన పనుల్లో అనవసర జాప్యాలు, ప్రయత్నాల్లో చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యంలో ఇబ్బందులు ఉండవు. ఈ మాసంలో మీ ఇష్టదైవాన్ని విశేషంగా ఆరాధించండి, మేలు జరుగుతుంది. మార్గశిర మాసం ప్రథమార్థం అనుకూలంగానూ, ద్వితీయార్థం కాస్త ఒడిదుడుకులతోనూ ఉంటుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. కుటుంబంలోని అంతర్గత కలహాలు బయటపడనివ్వొద్దు. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఆంజనేయ పూజ, దర్శనం చేసుకోండి, శుభం కలుగుతుంది. పుష్యమాసం శుభాశుభ మిశ్రమంగా ఉన్నా స్వల్ప అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉన్నా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈ మాసంలో రాహుకేతువులకు జపదానాదులు చేయండి, అడ్డంకులు తొలగుతాయి. మాఘమాసంలో ఒత్తిళ్లు ఉన్నా ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యవహారాలు, కొత్త ప్రయత్నాలకు అనువు కాదు. నూతన మిత్రత్వాలు, వస్తువాహన యోగాలు ఉన్నాయి.
ఈ మాసంలో శ్రీ సత్యనారాయణుణ్ణి విశేషంగా ఆరాధించండి. వీలైతే సత్యదేవుడి వ్రతం చేయించండి. పాల్గొన మాసంలో శ్రమ అధికం, ఫలితం స్వల్పం, అనవసర విషయాలపై ఆసక్తి, ఖర్చులు ఎక్కువ, ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ మాసంలో నిత్యం శ్రీ గణేశుణ్ణి ఆరాధించండి. మీనరాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం శివకవచం, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి. వీలైనప్పుడు దుర్గా సప్త శ్లోకాన్ని పఠించండి. ఒకసారి శనైశ్చరుడికి జపదానాలు చేయండి. నిత్యం శ్రీ గణేశుణ్ణి ఆరాధించండి.